హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జగనన్న విద్యాదీవెన పథకానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో ఆ డీటెయిల్స్ ఏమిటో ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. యూజ్ ఉందనుకున్న వాళ్ళు చూడండి, మిగతా వారు ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, చాలామంది జాయింట్ అకౌంట్ అయితే ఇవ్వలేదు. సో అటువంటి వారికి మదర్ అకౌంట్లో పడుతుందా లేదని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మదర్ అకౌంట్లో అయితే పడుతుందండి జాయింట్ అకౌంట్ ఇవ్వని వాళ్ళకి. అలాగే లేట్గా జాయింట్ అకౌంట్ ఇచ్చిన వాళ్ళు, అంటే మనకి అమౌంట్ రిలీజ్ చేసే ముందు, రిలీజ్ చేసిన తర్వాత ఇచ్చిన వాళ్ళకి కూడా మదర్ అకౌంట్లోనే పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి జాయింట్ అకౌంట్ అనేది సచివాలయంలో సబ్మిట్ చేసి పైన సీఓ గారు కూడా అప్రూవ్ చేసి ఉండరు కాబట్టి అమౌంట్ రిలీజ్ చేసేసరికి మీకు జాయింట్ అకౌంట్లో కాకుండా మదర్ అకౌంట్లో పడుతుంది. సో ఎంతవరకు ఎవరికైనా మదర్ అకౌంట్లో పడిందా అని చాలామంది అడుగుతున్నారు. సో నేను కమ్యూనిటీలో అయితే షేర్ చేశాను, మదర్ అకౌంట్లో కూడా పడిందని చాలామంది అయితే క్లిక్ చేశారు. సో కాబట్టి మదర్ అకౌంట్లో పడుతుంది, వెయిట్ చేయండి. చాలా వరకు జాయింట్ అకౌంట్ ఇచ్చిన వాళ్ళకి అందరికి కూడా జాయింట్ అకౌంట్లో క్రెడిట్ అయిపోయింది. మనకు చాలామంది కామెంట్ కూడా చేశారు. సో జాయింట్ అకౌంట్ ఇవ్వని వాళ్ళు మదర్ అకౌంట్లో పడుతుందా లేదని ఎవరు కూడా కంగారు పడవద్దు, పడుతుంది. ఎస్సీ స్టూడెంట్స్కి ఎందుకు పడదు అని చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను, అయినా కూడా ఇంకా కామెంట్ అయితే చేస్తున్నారు. సో మీకు స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన అమౌంట్ అయితే మీకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లోనే వచ్చింది, లేదంటే సెకండ్ ఇన్స్టాల్మెంట్లో కూడా వచ్చేసింది. సో మీకు మిగతా బ్యాలెన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అమౌంట్ అయితే పడుతుంది. సో మీకు స్టేట్ గవర్నమెంట్ నుంచి 2022-23కి సంబంధించి ఫీజు వచ్చేసింది కాబట్టి మళ్ళీ మీకు ఎప్పుడంటే 2023-24 ఇయర్కి సంబంధించి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో అయితే ఎస్సీ స్టూడెంట్స్కి పడుతుంది, వెయిట్ చేయండి. మరి సెంట్రల్ గవర్నమెంట్ సిఎస్ఎస్ అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుందని అప్డేట్ అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి సెంట్రల్ గవర్నమెంట్ అప్డేట్ అయితే ఇవ్వరు, ఎప్పుడు వేస్తే అప్పుడు మనం తీసుకోవడమే. మీ అకౌంట్లో పడుతుందా లేదని మీరు చెక్ చేసుకోండి, పడే వరకు వెయిట్ చేయండి. సో మీకు స్టేట్ నుంచి కొంత అమౌంట్, సెంట్రల్ నుంచి కొంత అమౌంట్ వస్తుంది కాబట్టి మీకు ఈ 4 ఇన్స్టాల్మెంట్లోన మనకి థర్డ్, ఫోర్త్ ఇన్స్టాల్మెంట్స్ కూడా రావు. సో మిగతా వాళ్ళకి, అంటే మిగతా క్యాస్ట్ వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ వేయదు కాబట్టి వీళ్ళకి స్టేట్ గవర్నమెంటే మొత్తం ఫీజు వేస్తుంది కాబట్టి వీళ్ళకైతే ఇప్పుడు పడుతుంది. సో మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మరి కొంతమంది అమౌంట్ మాకు ఇంకా పడలేదు, అలాగే జ్ఞానభూమిలో కూడా స్టేటస్ అయితే చూపించట్లేదు, బ్యాంక్ అకౌంట్లో పడిందా లేదని చెక్ చేసినా అక్కడ కూడా పడలేదని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి స్టేటస్ అయితే అమౌంట్ పడిన వాళ్ళకి కూడా ఎవరికి అప్డేట్ అవ్వలేదు, వెయిట్ చేయండి. మీరు స్టేటస్ చెక్ చేసుకోకండి, అకౌంట్ అయితే చెక్ చేసుకోండి. అమౌంట్ పడిన తర్వాత జ్ఞానభూమిలో అయితే స్టేటస్ తర్వాత చూపిస్తుంది, ఒక 1 వీక్ తర్వాత ఇలా. సో స్టేటస్తో సంబంధం లేదు, మీకు అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతుంది. ఇప్పటివరకు అమౌంట్ పడిన వాళ్ళకి కూడా ఎవరికి జ్ఞానభూమిలో అయితే స్టేటస్ అయితే చూపించలేదు. సో మీరు అకౌంట్ మాత్రమే చెక్ చేసుకుంటూ ఉండండి. ఫ్రెండ్స్, న్యూ జాయినింగ్ వాళ్ళకి అమౌంట్ ఎప్పుడు పడుతుందని అడుగుతున్నారు. న్యూ జాయినింగ్ వాళ్ళకి మనకి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అంటే ఫిబ్రవరిలో అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు. సో మనకి సంక్షేమ క్యాలెండర్ ప్రకారం అయితే ఫిబ్రవరిలో అమౌంట్ రిలీజ్ చేయాలి. సో లాస్ట్ టైము మనకి సచివాలయంకి న్యూస్ వచ్చినప్పుడు కూడా నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఫిబ్రవరి అన్నారు. సో డేట్ అయితే ఫిక్స్ చేయలేదు, మనకి ఫిబ్రవరిలో కన్ఫామ్గా రిలీజ్ చేసేస్తారంటే అది కూడా చెప్పలేము, ఎందుకంటే 4th ఇన్స్టాల్మెంటే ఒక 1 మంత్ అలా పోస్ట్పోన్ అవుతూ ఉన్నది కాబట్టి మనకి ఫిబ్రవరిలో కూడా అమౌంట్ రిలీజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో అంటే మనకి ఇయర్ కూడా అయిపోతుంది కాబట్టి, ఎలక్షన్ టైము వచ్చేస్తుంది కాబట్టి ఫిబ్రవరిలో మ్యాక్సిమం అయితే మీకు రిలీజ్ చేసేయవచ్చు. సో మనకి న్యూ జాయినింగ్ వాళ్ళకైతే ఫిబ్రవరిలో అయితే పడుతుంది. న్యూ జాయినింగ్ వాళ్ళతో పాటు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, అలాగే 4th ఇయర్ వాళ్ళకి కూడా 2023-24 ఫీజు కూడా అప్పుడే పడుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.